అడవి జంతువుల కోసం వన్యప్రాణి సంరక్షణ బోర్డులు ఉంటాయి. అవే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియాలు. పక్షుల కోసం ఇండియన్ బర్డ్ కన్జర్వేషన్ నెట్వర్క్లు ఉంటాయి. రాళ్ల కోసం రాళ్లు ఉంటాయి కదా, రాళ్ల కోసం ఇండియన్ సొసైటీ టు సేవ్ రాక్స్ అనేవి ఉంటాయి. ఇలా మహిళా హక్కులు, ఉద్యోగ హక్కులు, బాలల హక్కులు, పేదల హక్కులు, పెద్దల హక్కులు, సినిమా హక్కులు, బెగ్గర్స్ హక్కులు, ఆఖరికి ట్రాన్స్జెండర్స్ హక్కులు, ఇంకా చెప్పాలంటే కుక్కల హక్కుల కోసం బ్లూ క్రాస్ సొసైటీలు ఉంటాయి. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల మీద సుప్రీంకోర్టుల దాకా వెళ్లి యుద్ధాలు చేస్తూ ఉంటారు మన సో కాల్డ్ మానవతావాదులు. కుక్కకి ఇచ్చిన విలువ కూడా మగవాడికి ఇక్కడ ఇవ్వనంత ఘోరంగా ఉంది పరిస్థితి. మగవాడి హక్కుని కాలరాస్తుంటే, మగవాడు మోగగా రోధిస్తుంటే ఎవ్వరికీ అసలు ఎందుకు పట్టడం లేదో అర్థం కావట్లేదు. మగవాడు తనకి తానుగా సమస్య ఉంది అని చెప్తే అది వాడి అసమర్థతగా సమాజం చూసేలాగా మారింది పరిస్థితి. మగవాడు ఏడవకూడదు, అటు నవ్వకూడదు. పిల్లల్ని కనాలన్నా ప్రభుత్వాలే రిమోట్ చేస్తాయి. పెళ్లాంతో సంసారాన్ని కూడా ప్రభుత్వాలే చెప్పేస్తాయి. నోరెత్తి అరిసినా, చెయ్యెత్తి కొట్టినా, మంచినీళ్లు తెస్తావా లేదా అని శాసించినా, ఈ డ్రెస్ బాలేదు ఇంకోటి వేసుకో అని సలహా ఇచ్చినా, కట్టుకున్న పెళ్లాం దగ్గర కట్టు బానిసలా పడి ఉండాల్సిందే. నోరెత్తితే చెడ్డవాడు, తలదించితే అట్లీస్ట్ బయట అయినా సొసైటీలో అయినా గౌరవం దక్కుతుందేమో అన్న భావన. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి ఉండే కాపురాల గురించి మాత్రం కాదు నేను మాట్లాడేది. స్త్రీకు కల్పిస్తున్న ప్రత్యేక హక్కులు అని చెప్పి డీప్ స్టేట్ పాలిటిక్స్ గేమ్ని మనపై, భారత జాతి మగవాళ్లపై ఇన్నేళ్లు రుద్దిన బలవంతపు కుట్రల మీద మాత్రమే మగదా చేస్తున్న యుద్ధం. ఎందుకు ఇంత ఆవేశంగా, ఇంత ఆక్రందనగా చెప్పాల్సి వస్తుందంటే మగవాడి మంచితనం ఈనాటి మహిళకు చేతగానితనంగా మారుతోంది. ఇంకో భయంకర నిజం ఒకటి చెప్పనా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం ఫ్యామిలీ ఇబ్బందులతో అనేక కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న అబ్బాయిల సంఖ్య ఎంతో తెలుసా? గత 8 ఏళ్లలో 1,11,000 మంది అయితే, ఇదే కుటుంబ సభ్యులతో మరణిస్తున్న మహిళలు 30,332 మంది. అంటే ఇది రేషియో ప్రకారం చూస్తే 14.2% పురుషులు మరణిస్తుంటే 6.6% స్త్రీలు ఉన్నారు ఇందులో. ఇది అధికారిక లెక్కలు. ఇక అనధికారిక లెక్కల్లో ఇంకెన్ని ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. ఇక కేసులు నమోదయ్యి అవమాన భారంతో చనిపోయిన వాళ్ళ సంఖ్య, మెంటల్ ట్రోమాలోకి వెళ్ళిపోతున్న వారి సంఖ్య ఇప్పటికీ ఏ లెక్కల్లో కూడా లేదు. ఫాల్స్ కేసెస్ నమోదయ్యి అవమాన భారంతో, జీవితం పైన విరక్తితో సమాజానికి దూరమై తమ జీవితాన్ని తామే కాల్చుకునే వాళ్ళు కొందరైతే, సమాజం పైన విరక్తితో స్త్రీ పట్ల అసహ్యమైన భావన పెంచుకుని సైకోలుగా మారేవాళ్ళు ఇంకొందరు. ఒక అబ్బాయి అంటే అతడు ఓ తల్లికి కొడుకు, ఓ చెల్లికి అక్కకి సోదరుడు. అంతేగాని మగవాడిని కేవలం భర్తే అన్న కోణంలోనే చూపెడుతూ మగవాడిని భూస్థాపితం చేయడానికి మాత్రమే జరుగుతున్న కుట్రల్లోకి మన భారతీయ మహిళలు ఘోరంగా ప్రభావితమయ్యారు. అందుకే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వాళ్ళు తెచ్చిన, మగవాడిపై యుద్ధం కోసం తెచ్చిన ప్రతి చట్టాన్ని పూర్తి స్థాయిలో వాడుకుంటోంది నేటి మహిళ. నిజంగా హింసించే మగవాళ్ళు లేరా? ఎందుకుండరు? ఉంటారు. అలాంటి వారిని భరించే మహిళలు కూడా చాలా మందే ఉన్నారు. దేవతామూర్తులు వాళ్ళు. వారికి భరించడం మాత్రమే తెలుసు. ఎక్కడి వరకు భరించాలి, ఎప్పుడు నలుగురిలోకి ఆ సమస్య తీసుకురావాలి, ఎప్పుడు కోర్టు దాకా వెళ్ళాలి, ఎప్పుడు వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. పురుషులకి ఇక్కడ నేను అంటుంది, ఈ కేసు తప్పు అని తేలితే ఈ స్త్రీని కూడా ఏం చేయాలి? ఇలాంటి నియమాలు లేకుండా విచ్చలవిడిగా వదిలినదే 498A. ఒక్కసారి 498A ప్రయోగం స్త్రీ చేసిందంటే గనుక ఇక అంతే, ఆ కాపురం 3 ముక్కలే. అది ఆ అమ్మాయి కావాలనే పెట్టిందని మగవాడు ప్రూవ్ చేస్తే ఏం చేస్తారో తెలుసా? జస్ట్ కేసు కొట్టేస్తారు అంతే. అబద్ధపు కేసు పెట్టిన అమ్మాయిని ఎలాంటి పనిష్మెంటు లేకుండా బయటపడే ఏకైక కేసు ఏదైనా ఉంది అంటే అది ఇదొక్కటే. ఏదైనా ఒక చట్టం ఉందంటే అది ఇదొక్కటే. అంటే ఫాల్స్ కేసు పెట్టినప్పుడు, ఎలాంటి ఫాల్స్ కేసు పెట్టినా వాళ్ళకి ఒక నష్టపరిహారం అనేది ఉంటుంది. కానీ ఇందులో ఫాల్స్ కేసు మీద ఎలాంటి నష్టపరిహారం ఉండదు. జస్ట్ కొట్టేస్తారు, ఆ అమ్మాయి కోర్టు నుంచి బయటకు వచ్చేసి తన పాటికి తను ఉంటుంది. కాదు సక్సెస్ అయిందంటే కనుక మగవాడిని ఎలా పిండాలో అలా పిండి తనకు కావాల్సింది తను తెచ్చుకుంటుంది.